హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. నేను మీ పరిటాల మూర్తి. నాకు తెలుసు మీరందరూ కూడా ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని. శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది. చాలా మటుకు డ్రాగ్ అనేది జరిగింది. ఎవరు ఎలిమినేషన్లో అని మనం చెప్పుకున్నాం. ఈ వారం ఎలిమినేషన్ వీడియో కూడా మీకోసం చెప్పా. సీత శేఖర్ భాషా ఇద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. జస్టే 0.4 0.3 ఆ డిస్మల్స్తో అని మనం ఆడుకున్నాం. సో ఏదైతే మనం గెస్ వర్క్ చేసామో అది ఖచ్చితంగా జరిగింది. యాక్చువల్గా నేను కలెక్ట్ చేసిన లిస్ట్లో సీత అయితే బాటంలో ఉంది. సో మీ అందరికీ గెస్ వర్క్ ఎప్పుడు చెప్తుంటా, బట్ వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది చాలా క్లియర్గా చెప్పాను. సో శేఖర్ భాషా, చాలామంది ఆదిత్య ఓం అనుకున్నారు, చాలామంది పృథ్వీ అని చెప్పారు, చాలామంది నైనిక అని కూడా చెప్తున్నారు. బట్ కాదు, శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయినట్టుగా సమాచారం. అలాగే శనివారం ఎపిసోడ్లోనే శేఖర్ భాషకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అది మనందరికి కూడా తెలుసు. కొంచెం రీల్ కూడా బయటకు వచ్చింది. అదంతా కూడా శేఖర్ భాషకి అబ్బాయి పుట్టాడు, బాబు పుట్టాడు అని. యాక్చువల్గా శేఖర్ భాషా మనకి వెళ్ళినప్పుడు, హౌస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ 9 months ప్రెగ్నెంట్తో ఉండే, అది అందరికీ కూడా తెలుసు. అయినా కూడా మనోడు అది ఎక్కడ కూడా సింపతి అనేది చూపించకుండా, ఆ సింపతి అనేది చూపించకుండా గేమ్ అనేది ఆడాడు. సో కాబట్టి ఆ గేమ్లో ముందుకెళ్తాడు అనుకున్నాం. యాక్చువల్గా శేఖర్ భాషా ఆణిముత్యాలతో ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనే దానికి కొంచెం ఫస్ట్ సెకండ్ వీక్లో కొంచెం వైరల్ అవ్వడానికి కొద్దిగా హెల్ప్ చేసిందని చెప్పాలి. చక్కగా ఆణిముత్యాలు చేశాడు, అలాగే ఎంటర్టైన్ చేసిన చోట చేశాడు. బట్ గేమ్లో మాత్రం ఎక్కడ మనకు కనిపించలా. యాక్చువల్ నిజానికి చెప్పాలి అంటే సెకండ్ వీక్లో ఎక్కడా కూడా శేఖర్ భాష ఫిజికల్గా టాస్క్ ఆడింది లేదు. సో మనోడు ఏదో సమ్ ప్రాబ్లం ఉందా, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉందా, బిగ్ బాస్కి ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకున్నాడా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకున్నాం మనందరం కూడా. సో ఎనీహౌ ఎట్టగలకైతే శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సో మరి చూద్దాము. శేఖర్ భాషా ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నా, అది కూడా మీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.